ఇక కాకినాడ జిల్లా దుమ్ములపేటలో ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ నిర్మించేందుకు జారీ చేసిన టీడీఆర్ బాండ్ల విషయంలో కుంభకోణం జరిగిందని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 4 ఎకరాల 65 సెంట్ల భూమికి 250 కోట్ల రూపాయల టీటీఆర్ బాండ్లు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. రోడ్డు విస్తరణ సమయంలో స్థలం కోల్పోయిన యజమానికి రిజిస్టర్ విలువ కన్నా 4 రెట్లు అధికంగా బాండ్లు జారీ చేశారు. అయితే ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ స్థల సేకరణ కోసం 4 రెట్లు విలువైన బాండ్లు జారీ చేయడం దుమారం రేపుతోంది. దీనిపై అధికారులు వివరణ ఇచ్చేందుకు సిద్ధంగా లేకపోవడం, కేవలం 2 పార్టీల నాయకులే విమర్శించుకోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దురాని అందిస్తారు. ఎన్నికలు మరో 75 రోజుల్లో జరగనున్న వేళ కాకినాడలో టీడీఆర్ బాండ్ల మీద జరుగుతున్న ఈ తతంగం, రచ్చ, కుంభకోణం అంటూ జరుగుతున్న ఆరోపణలు, దానిపైన వివరణలు చూస్తుంటే మాత్రం ఇది ప్రధాన అంశం, ఎన్నికల్లో ఇది ప్రధాన అంశంగా మాత్రం మారనుందని చెప్పుకోవాలి. ఎందుకంటే టీడీఆర్ బాండ్స్ కాకినాడలో అక్రమంగా ఈ లబ్ధి చేకూర్చారని, కొంతమందికి అమ్ముకున్నారని ప్రతిపక్ష నాయకుడిగా మాజీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు ఆరోపిస్తూ ఉంటే, ఆ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, ఈ భూసేకరణలో నగదు లేకుండా ఈ భూమి కోసం ఇచ్చిన పత్రాలు అవి తెలుసుకొని మాట్లాడాలంటూ అధికార పార్టీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వివరంగా తెలియజేస్తున్నారు. దీనిపై కమిషనర్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నాగేశ్వరరావు మాత్రం పెద్దగా వివరణ ఇవ్వడానికి ఇష్టపడకపోయినా ఎవరికి నగదు ఇవ్వలేదని, ప్రభుత్వ అవసరం నిమిత్తం భూమి సేకరించామే తప్పించి ఇందులో ఎవరికి నష్టం చేకూరిందంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ నష్టం కంటే జరిగింది ఆయాచితమైన లబ్ధని కమిషనర్ గ్రహించకపోవడం మాత్రం ఇక్కడ చిత్రంగానే చెప్పుకోవాలి. వాస్తవంగా అసలు టీడీఆర్ బాండ్ అంటే ఏంటి, ఇక్కడ జరిగింది ఏంటన్న విషయం మాత్రం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టీడీఆర్ బాండ్ అంటే ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్. అంటే ప్రభుత్వం ఏదైనా తమ అవసరాల కోసం, అంటే ప్రజా అవసరాల కోసం ఏదైనా భూమి సేకరిస్తున్నప్పుడు టీడీఆర్ బాండ్స్ ఇష్యూ చేస్తుంది. ఎందుకంటే నగదు అందించడం కష్టమవుతున్న తరుణంలో ప్రత్యామ్నాయ స్థలాలకు, జనరల్గా ఎవరైనా సరే రోడ్డు విస్తరణ సమయంలో తమ భూములు కోల్పోతూ ఉంటారు. అలాగే పార్కులు, డ్రైన్లు, స్కూళ్ళు కట్టేటప్పుడు ప్రభుత్వానికి భూమి అవసరం అవుతుంది. దీనికోసం నగదు ఇవ్వకుండా ఈ టీడీఆర్ బాండ్లు ఇష్యూ చేస్తారు. టీడీఆర్ బాండ్లకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఇదే సమయంలో కాకినాడలో ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ నిర్మించాలని చెప్పేసి ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. ఈ దుమ్ములపేటలో ఎక్కువగా లో వోల్టేజ్ సమస్య నడుస్తుందని, దీన్ని నివారించేందుకు స్థలం కావాల్సి, పెద్ద స్థలం అవసరం నిమిత్తం ప్రభుత్వ స్థలం కోసం చాలా ప్రయత్నాలు చేసినా లభించలేదని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసిన ప్రయత్నాల్లో భాగంగా ప్రైవేట్ భూమిని సేకరించారు. అయితే ప్రైవేట్ భూమి 4 ఎకరాల 65 సెంట్లు భూమిని సేకరించి దీన్ని కార్పొరేషన్ ద్వారా ఈ బాండ్స్, టీడీఆర్ బాండ్స్ ఇచ్చేందుకు నిర్ణయించారు. అయితే గత ఏడాది నవంబర్లో పత్రికా ప్రకటన ద్వారా గజం 28,000 రూపాయలు నిర్ణయించారు ధర. వాస్తవానికి ఇక్కడ ఎకరం రేటు, నగరాల్లో ఎకరాలు ఉండవు కాబట్టి రిజిస్ట్రేషన్ రేట్ ప్రకారం గజాల చొప్పునే చెల్లిస్తారు. అయితే ఈ గజాల లెక్కన ఈ పరిసరాల్లో ఉన్న డోర్ నెంబర్ ఆధారంగా దీన్ని చెల్లించాలని నిర్ణయించారు. ఇది డోర్ నెంబర్ కూడా 2 రకాలుగా రేట్లు పలకడంతో రిజిస్టర్ ఆఫీసులో ఒక చోట 17,000 చూపించింది, మరో చోట అదే సమయంలో 28,000 చూపించింది. 28,000 రూపాయలు గజానికి ప్రాతిపదికన తీసుకొని ఈ 4 ఎకరాల 60 సెంట్లకి ఏకంగా టీడీఆర్ బాండ్లు జారీ చేశారు. ఇది కూడా 1:4 నిష్పత్తిలో, అంటే 4 రెట్లు అధికంగా దీన్ని కేటాయించారు. వాస్తవంగా ఈ గైడ్ లైన్స్ ప్రకారం మనం ఒక్కసారి పరిశీలన చేస్తే మాత్రం టీడీఆర్ బాండ్లు అనేవి రోడ్డు విస్తరణలో భూములు కోల్పోయిన వాళ్ళకి 4 రెట్లు అధికంగా జారీ చేస్తారు. మిగిలిన డ్రైన్లు కానీ, స్కూలు కానీ, పార్కులు కానీ వీటి కోసం కేవలం 2 రెట్లు మాత్రమే జారీ చేస్తారు. అయితే ఈ ప్రజా అవసరాల నిమిత్తం ఇక్కడ ఈ ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ నిర్మిస్తున్నాం కాబట్టి దీనికి 4 రెట్లు చెల్లించాలన్న ఉద్దేశంతో ఏకంగా 250 కోట్ల రూపాయలు ఈ మన వెనకాల కనిపిస్తున్న ల్యాండ్కి, ఎందుకంటే సాధారణంగా లో లయింగ్ ఏరియా, చిన్నపాటి వర్షానికి ముంపు గురైపోయి చాలా బేభత్సంగా ఉంటుంది ఈ ప్రాంతం. అయినా సరే ఈ ప్రాంతంలో సబ్స్టేషన్ నిర్మించాలనుకోవడం, దానికోసం స్థల సేకరణలో సేకరించిన 4 ఎకరాల 65 సెంట్లకి ఏకంగా 250 కోట్ల విలువైన టీడీఆర్ బాండ్లు జారీ చేశారు. అంటే టీడీఆర్ బాండ్లు కూడా మార్కెట్లో చాలా విలువ ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే కనుక వాళ్ళు ఉపయోగించుకోకపోయినా బయట ఎవరికి అమ్ముకున్నా సరే సొమ్ములే అవి. ఒకవేళ ఒరిజినల్ రేటుకి అమ్ముకోకపోయినా ఇవి బయట 60% అమ్ముకున్న యజమానులకు భీకరంగా లబ్ధి చేకూరుందని చెప్పాలి. ఇటువంటి కాలక్రమంలో దీనిపైన ప్రాథమికంగా విచారణ చేపడితే మాత్రం టీడీఆర్ బాండ్లు ఎంత ఎత్తున ఎందుకు జారీ చేయాల్సి వచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సిన ఈ సబ్స్టేషన్ నిర్మాణానికి కానీ, స్థల సేకరణ కానీ కార్పొరేషన్ ఎందుకు చేయాల్సి వచ్చింది, కార్పొరేషన్ చేస్తే కనుక ఒకవేళ టీడీఆర్ బాండ్లు ఇంత పెద్ద ఎత్తున ఎందుకు జారీ చేయాల్సి వచ్చిన అంశాలపైన ప్రాథమిక విచారణ చేపడితే మాత్రం మరింత లోతైన విషయాలు తెలిసే అవకాశం ఉంది. ఇందులో ఎవరైనా దోషులు ఉన్నారా, దొంగలు ఉన్నారా, లేకపోతే ఆయాచితంగా ఎవరికైనా లబ్ధి చేకూరిందా, ఇటువంటి పలు విషయాలు వెలుగు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్